బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. ఎర్రారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, ఎన్ఆర్ఐ. నమస్తే భరత్ గారు. ఎన్ఆర్ఐ ఏమంటారు, యుఎస్ కన్వీనర్ టిఆర్ఎస్ నుంచి. ఎస్, చెప్పండి. నమస్తే భరత్ గారు, అదేవిధంగా వెంకటస్వామి అన్న, అదేవిధంగా అమర్నాథ్ గారు, అడ్వకేట్ శరత్ గారు, చక్కటి విశ్లేషకులు, మీ అందరికి నమస్కారములు. నా పేరు ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి, నేను బీఆర్ఎస్ యుఎస్ఏ పనిచేస్తాను. సో ఇక్కడ జాతిపిత అనేటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవడుగా జాతిపిత అనే వ్యాఖ్యల మీద ఈ చర్చ జరుగుతా ఉంది. దానికి ఫస్ట్ స్టిక్ అయి నేను కొన్ని వ్యాఖ్యానాలు చేయదలుచుకున్నా, తర్వాత మిగతా విషయాలకి. రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డి గారితో 14 సంవత్సరాలు కలిసి నడిచినాం. ఇక్కడ అమెరికాకు వస్తే అక్కున చేర్చుకున్నాం. పక్కన నిలబడేటోళ్ళు లేని రోజు కూడా మేము పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికినాం, ఆయన అనుసరించినాం. మొన్నటి ఎలక్షన్ల దాకా ఆయనతోనే ఉన్నాం. ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాం. ఎందుకున్నాము, ఎందుకు మారాల్సి వచ్చింది అనేది అది సెకండరీ థింగ్. ఇవాళ మన ఈ వ్యాఖ్యల పట్ల మనం మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు, ఇక్కడ అమెరికాకు వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు మాట్లాడే మాటల లోపల అప్పుడు ఓటుకు నోటు గురించి ఎవరో ఒక వ్యక్తి వచ్చి, అన్న మీకు ఏమైనా ఇబ్బందులు పడతారా ఓటుకు నోటు కేసు అంటే, ఒకటే మాట అన్నాడు ఆయన. ఆ రోజు ఏమన్నాడంటే, ఓటుకు నోటు అనే కేసే నన్ను ఇలా కేసీఆర్ కు అపోనెంట్ లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసింది. నేను నెగిటివ్ పబ్లిసిటీనే నమ్ముకున్నాను. అంటే పరుషమైన పదజాలాలు వాడడం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం వల్ల, కొన్ని అనైతిక చర్యలు చేయడం వల్ల నేను ఒక పెద్ద లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యాను. దాన్నే నమ్ముకొని ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాన్నే కొనసాగిస్తున్నాడు. ఇంతకుముందు మిత్రుడు మన బీజేపీ నాయకులు చెప్పినట్టు దావోస్ పర్యటనకు వచ్చారు. రాగానే పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? రిటర్న్ వచ్చిన తర్వాత ఆర్వాడికి వెళ్ళారు. ఆర్వాడ్ యూనివర్సిటీ లోపల ఎవరైనా సరే, వెంకటస్వామి అన్న చదువుకోవచ్చు, అనంతరామ్ గారు కావచ్చు, భరత్ గారు మీరైనా $6,000 కడితే అడ్మిషన్ ఇస్తారు. 1 వీక్ కోర్స్, క్రాష్ కోర్స్ చేసి రావచ్చు. దాన్ని కూడా ఇక్కడ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు పెద్ద ఆయన గ్రాడ్యుయేట్ ఇచ్చినట్టు పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. అది కాంగ్రెస్ వాళ్ళ విచక్షణకు వదిలేస్తాం. పైసలు కడితే ఎవరికైనా వస్తుంది అడ్మిషన్. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. అది ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన అట్లా నెగిటివ్ పబ్లిసిటీ నమ్ముకున్నప్పుడు కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. ఉద్యమ టైంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడలేదని లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తను ఎప్పుడు కూడా అలాంటి పరుష పదజాలం ఎవరి గురించి అట్లా మాట్లాడారు. ఉద్యమంలో అధికారంలోకి మావోయిస్టులు ఉంటారండి నేపాల్లో. అవును, సరే, అది తర్వాత మాట్లాడు. నేపాల్లో ఉద్యమం చేసినప్పుడు మావోలు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను గన్ను పట్టుకోమని చెప్పలేదు కదా. అంటే ఉంటది ఉద్యమ టైంలో పదజాలం వేరే ఉంటది. దాన్ని ఒక పతాక స్థాయికి తీసుకెళ్లాలి, లక్ష్యాన్ని అధిగమించడం కోసం చేస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కొన్నిసార్లు ఎప్పుడోసారి పొరపాటు ఇంత విచక్షణ రహితంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఇక జాతిపిత విషయానికి వస్తే ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పిలుచుకుంటారండి. కేసీఆర్ అభిమానులు కేసీఆర్ గారిని జాతిపిత అనుకుంటారు. మన మహాత్మా గాంధీని జాతీయవాదులంతా కూడా జాతిపిత అని పిలుచుకుంటారు. సుభాష్ చంద్రబోస్ గారే అన్నారు, తర్వాత నెహ్రూ గారు అన్నారు. ఎంతో మంది, చాలా మంది జాతిపిత అని భారత జాతీయులు భారతీయులు చాలా మంది కూడా జాతిపితగా కొనియాడతారు మహాత్మా గాంధీని. గాడ్సే వారసులు నమ్మకపోవచ్చు, వాళ్ళకి జాతిపిత అనిపించారు. అదే విధంగా కేసీఆర్ గారి వ్యతిరేకులు తెలంగాణ ఉద్యమకారుల మీద గన్నెక్కు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కేసీఆర్ గారిని గుర్తించకపోవచ్చు జాతిపితగా. కానీ ఆయన ప్రజల ఉదయాల్లో ఉన్నారు. జాతిపితగా ఎవరిష్టం వాళ్ళు కీర్తించుకుంటారు. ఎన్టీ రామారావు గారిని అన్న అన్నారు, ఇందిరాగాంధీని ఐరన్ లేడీ అన్నారు. సాక్షాత్తు ఈ రేవంత్ రెడ్డి గారిని నల్లమల్ల ఇది పులిబిడ్డ అన్నారు. మరి ఎవరికి పులిబిడ్డ అంటే అది చెల్లుతుందా? ఎవరి అభిమానులు వాళ్ళని అనుకుంటారు, ఎవరిష్టం వాళ్ళు. గద్దర్ గారిని యుద్ధ నౌకం అంటారు, రకరకాలుగా పిలుచుకుంటారండి. దాన్ని క్వశ్చన్ చేసేది ఎక్కడిది? కేసీఆర్ గారిని పోయి ఓన్లీ ఒక వెలమ కమ్యూనిటీకి ఒక్కదానికే లిమిట్ చేయడం అనేది పద్ధతి కాదు. కేసీఆర్ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజాదరణ చూరగొన్నారు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 3వసారి ఏదో కొన్నిటిని 2 సార్లు కేసీఆర్ గారి పరిపాలన చూసినాం. ఈయనదో పెద్ద ఎత్తున 6 గ్యారెంటీలు అంటున్నారు కాబట్టి ఆ గ్యారెంటీని నమ్మిరు, అందలం ఎక్కించారు. చెప్పుకోవడానికి ఏం లేదు. గత 2 సంవత్సరాల నుంచి 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి ఏమన్నా ఒక పథకం ఇది ఉంది కేసీఆర్ గారిది. నేను ప్రతి స్ట్రీట్ జాతిపిత అని మామూలుగా వస్తే ఓకే, ఫోన్ ట్యాపింగ్ అప్పుడు జాతిపితకే నోటీస్ ఇస్తారనేసరికి సమస్య వచ్చింది. అవును అంటారండి అభిమానులు. జాతిపిత
ఇగో నేను వెంకటస్వామి అన్నలాగానే నేను ఒక పిహెచ్డి చేసిన ఎన్ఐటి నుంచి, నేను ఒక ప్రొఫెసర్ గా పనిచేసిన, నేను ఒక సైంటిస్ట్ గా పని, నాలాంటి ఇంటలెక్చువల్ బిలీవ్ చేస్తున్నాడు కేసీఆర్ గారిని జాతిపిత అని. సబ్బండ వర్గాన్ని యునైట్ చేసిన వ్యక్తి అండి, మొత్తం అందరిని అన్ని కరెక్టే, ఇది పార్టీలు మామూలు సమయంలో చేస్తుంటే బాగుండదు కానీ ఫోన్ ట్యాపింగ్ నోటీస్ ఇస్తే జాతిపితకే నోటీసులు భరత్ ఇస్తారు. గారు ఎవరు అభిమానం భారత వారిది. రాజ్యాంగం ప్రకారం గవర్నరు రాష్ట్రపతికి ఒక గవర్నరు రాష్ట్రపతికి మాత్రమే ఉంటది. నాకు అనంత్ గారికి డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. మహాత్మా గాంధీ నా జాతిపిత, నీకు సగర్భంగా చెప్పుకుంటా జాతిపిత. ఆయన ఒప్పుకోవట్లేడు. గాడ్సేని ప్రేమించే వ్యక్తులు ఎట్లా ఒప్పుకుంటారు వాళ్ళు? మహాత్మా గాంధీ కాల్ చంపిన గాడ్సే ప్రేజ్ చేస్తూ ఎట్లా ఒప్పుకుంటారు? అదే విధంగా తెలంగాణ జాతిని ఐక్యం చేసిన కేసీఆర్ ని వ్యతిరేకించే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? అది ఎవరి అభిమానం వాళ్ళదండి. దానికోసం చేసే రైట్ ఎక్కడిది? చాలా తప్పండి. అదే విధంగా ఇవాళ ఎంత సిగ్గుమాలిన చర్య అంటే, నిజామాబాద్ సభ లోపల రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం గా ఉండి మహనీయులండి, దాశరథి గారు, అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారు, ఇటువంటి మహనీయులు. దాశరథి పుట్టిన జిల్లా చిన్నగూడూరు, పుట్టిన ప్రాంతం చిన్నగూడూరు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాంతం అండి. దాశరథి పుట్టిన జిల్లా నిజామాబాద్ జిల్లా. తెలంగాణ ఉద్యమం స్లిప్ ఆఫ్ టంగ్ కావచ్చు, ఏముంది బై మిస్టేక్. తప్పండి, అట్లా మాట్లాడదు. ఏందండి, ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి బహిరంగ సభలో నిజామాబాద్ కు దాశరథికి లింక్ ఏంటండి? అసలు దాశరథి గారికి లింక్ ఏంటండి? తెలంగాణ విషయాల మీద పట్టులేదు ముఖ్యమంత్రి గారికి. ఎప్పుడు సమైక్యవాదులకు తొత్తులుగా మారి చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్ లో పనిచేసేటోళ్ళకు తెలంగాణ మీద ఏం అభిమానం ఉంటది? తెలంగాణ మహనీయులు ఎట్లా గుర్తిస్తాడు? కేసీఆర్ గారిని ఇంకా అట్లాంటి మాటలు మాట్లాడకపోతే ఏం చేస్తాడు? అంటే ఇప్పుడు మీరు ప్రతిసారికి చంద్రబాబు తొత్తు అంటే ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ముఖ్యమంత్రిగా నిలబడాలని ప్రయత్నం చేస్తాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి సభలో, ఖమ్మం సభలో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇంకా నువ్వు సపోర్ట్ చేస్తే వద్దని కట్టారు. సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలోకి తెలుగుదేశం జెండాలు ఎట్లా వస్తాయండి? టీడీపీ సపోర్ట్ చేస్తారంటే వద్దని కనాలి. అవును, కేసీఆర్ మరి బీఆర్ఎస్ జెండాలు పట్టుకెళ్ళొచ్చా కాంగ్రెస్ పార్టీ మీటింగ్? సపోర్ట్ చేస్తే జై కేసీఆర్ అనొచ్చా? జై కేసీఆర్ అనొచ్చా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో వెళ్ళి? అది సెక్యూరిటీ మెజర్స్ ఉండవా? అంటే కలిసి పనిచేస్తున్నాయి. ఇలా బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి. డైరెక్ట్ వీళ్ళ బీజేపీ లీడర్ ఆచారి మేము బీఆర్ఎస్ పార్టీ ఓటం కోసం కాంగ్రెస్ తో పనిచేస్తామని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రెస్ మీట్ ఇచ్చాడు. ఇక్కడ ఈ ప్యానెల్లో ఉన్న బీజేపీ లీడర్ దాన్ని స్పందించాలి. బండి సంజయ్, రఘునందన్ రావు, అరవింద్ లాంటి వాళ్ళు ఎవరితో కుమ్మక్కై పనిచేస్తున్నారు? కేసీఆర్ రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై పనిచేయట్లేరా బీఆర్ఎస్ కి అగెనిస్ట్ గా? ఇక్కడ దేశమంతా, అక్కడ ఢిల్లీలోనేమో కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేస్తారు, ఇక్కడ గల్లీలోమో, ఇక్కడ తెలంగాణ గల్లీలోమో కాంగ్రెస్ తో కలిసి బీజేపీ పనిచేస్తుంది, అక్కడ కాంగ్రెస్ వ్యతిరేకులు అని చెప్పుకుంటారు ఢిల్లీలో. అంత లపంగి రాజకీయం జరుగుతా ఉందండి. సారీ టు సే దిస్ వర్డ్. తెలంగాణలో అంత కంపు రాజకీయం నడుస్తా ఉందండి. ఎవడు ఏ పార్టీ అర్థం కావట్లేదు, ఏ లీడర్ ఎవడు ఏ పార్టీ అర్థం కావట్లేదు. ఒక్క బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తాంది. బీఆర్ఎస్ మాత్రమే, బీఆర్ఎస్ తెలంగాణకు రక్ష. స్ట్రాంగ్లీ ఐ బిలీవ్. ఉపేంద్ర గారు చెప్పండి మీ ఒపీనియన్. టీఆర్ఎస్ ఉండాల్సి ఉండే, తెలంగాణ ఇంట్రెస్ట్ అయితే టీఆర్ఎస్ ఉండాల్సి ఉండే. ఎందుకు భారత్ అనేది ఏమన్నా బూత్ పదమా అండి? భారత్ అనేది బూత్ పదమా? నీ భారతీయునండి, దేశానికి వస్తే నీ భారతీయుని, తర్వాత నీ తెలంగాణ వాదినండి. అదేమన్నా బూత్ పదమా? ఒకసారి ఉపేంద్ర గారు చెప్పుకుంటే బూత్ పదం అంటున్నా. మా లక్ష్యం అధిగమించినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, దేశంలో నెంబర్ 1 నిలబెట్టుకున్నాం. తర్వాత భారతదేశం ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు. ఎస్ ఉపేంద్ర గారు. ఎస్